ఈ రోజు నుంచి మీ జీవితం మారాలంటే కేవలం ఒక్క గీత సూత్రం చాలు. అధ్యాయం 4 జ్ఞానయోగం. శ్లోకం 16. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యదత్వా మోక్షసే శుభాత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, వివేకవంతులు కూడా కర్మ మరియు కర్మేతర అంశాలు ఏవో తెలియక తికమకపడుతుంటారు. నేను నీకు కర్మయోగం గురించి వివరిస్తాను. దీనిని తెలుసుకున్నచో నిన్ను నీవు అశుభముల నుండి విముక్తుడిని చేసుకోవచ్చు. శ్లోకం 17. కర్మణో హెపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, కర్మ, వికర్మ మరియు అకర్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. కర్మ అనగా ఇంద్రియ నియంత్రణ మరియు శ్రేయస్సును పెంపొందించే మంగళప్రదమైన పనులు. వికర్మ అనగా శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు. ఇవి హానికరమైనవి మరియు ఆత్మ పతనానికి దోహదపడేవి. అకర్మ అనగా ఫలితాలు ఆశించకుండా కేవలం భగవంతుని ప్రసన్నం కోసం చేసే పనులు. వీటికి ఎటువంటి కర్మ ఫలితాలు కలిగి ఉండవు మరియు ఆత్మను బంధించవు. ఈ 3 రకాల కర్మల యొక్క తత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం. శ్లోకం 18. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఎవరైతే కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను దర్శించదురో వారు మానవులలో బుద్ధిమంతులు. వారు సకల కర్మలు చేస్తున్నారు, వారు యోగులుగా పరిగణించబడతారు మరియు వారు అన్ని పనులను నిర్వహించడంలో ప్రవీణులు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.